కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. గెలిచేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 సీట్లలో పోటీ చేస్తుంది, ఒకటే సీటు. 2 టీచర్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పోటీ చేయడం లేదు. ఆ ఒక్క సీటు విషయంలో కూడా మేము కూడా గత వారం రోజులుగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నాం. మా పార్టీ కార్యకర్తలు కానీ, మా పార్టీలో బాధ్యతలు ఉన్నటువంటి నాయకులు కానీ, ఎక్కడైనా మేము గ్రాడ్యుయేట్సు, టీచర్సు, లేక ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అయినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి మద్దతుగా మేము అలలో విస్తృతంగా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రచారానికి వచ్చి ఎవరి ఒత్తిడితో ప్రచారానికి వచ్చాడో, ఎవరి ఆదేశాలతో ప్రచారానికి వచ్చాడో, ఎవరి కోసం ప్రచారానికి వచ్చాడో, పోటీ చేస్తుంది ఒకటే సీటు. మిగతా టీచర్స్ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడలేదు, లేకపోతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ గురించి మాట్లాడలేదు. ఆ ఒక్క సీటు గురించి మాట్లాడుతూ బహిరంగ సభలు ఏర్పాటు చేశాడు. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ రకంగానైతే బహిరంగ సభలు పెట్టి మాట్లాడతారో అదే పద్ధతిన ఈరోజు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నాడు. అయినా వాళ్ళ ఇష్టము, ఆయన మాట్లాడుకోవచ్చు. కానీ శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే బురద జల్లేటువంటి ప్రయత్నం చేశాడో, ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడో, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా అదే విధంగా ఉంది. ఇంకా ఆయన అనుకుంటున్నాడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సభ కొనసాగింది. రేవంత్ రెడ్డి గారి ప్రసంగం అంతా కూడా నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడాడు. ఓటమి భయము ఆయన ప్రసంగంలో ఒక సీటు కనిపిస్తూ ఉంది. ఆయన ప్రసంగం అంతా కూడా తలా తోక లేదు. ఏం మాట్లాడుతున్నాడో, దేని మీద ఏం మాట్లాడుతున్నాడో, ఎవరిని విమర్శిస్తున్నాడో, ఎందుకు విమర్శిస్తున్నాడో అర్థం కాదు. 3 సీట్ల నేను 1 సీటు పోటీ చేసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటైందని మాట్లాడతాడు. మరి మిగతా 2 సీట్లలో మేము ఎవరితోటి కుమ్మకైనట్టు ఆ విషయం చెప్పడు. ఎలక్షన్స్కు ముందే రేవంత్ రెడ్డి ప్రసంగము మరి చేతులు ఎత్తేసినట్టుగా ఆయనకు అనిపిస్తూ ఉంది. పోలింగ్ జరగలేదు, కౌంటింగ్ జరగకముందే ఆయన ఓటమిని అంగీకరించాడు. ఈ సీటు గెలిచినా గెలవకపోయినా మా ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం లేదని ఒక దిక్కు అంటూనే, ఓటమిని అంగీకరిస్తూనే భారతీయ జనతా పార్టీ మీద కూడా ప్రధానంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదని చెప్తూనే ఆయన 10 నెలల ఈ గతంలో ఆయన ఈ 14 నెలల ఆయన పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వము చేసిందంతా కూడా ద్రోహమే. ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఈరోజు ఆయన ఉపన్యాసం ఇస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని మనం చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీలు అమలయ్యా అని ఈరోజు అట్లా అడుగుతున్నారని చెప్తా ఉన్నాను. 10 నెలల పాలనలో యువతకు ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రులకు డోకా వేసిండు రేవంత్ రెడ్డి. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పీడిస్తే సంవత్సరం పాటుగా 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది.
మారింది పాలకులే తప్ప, మారింది పార్టీయే తప్ప, మారింది జెండానే తప్ప పాలనలో ఏమాత్రం తేడా లేదు. దొందే అనే విధంగా పరిపాలన చేస్తూ ఈ తెలంగాణ అంతేదో అభివృద్ధి జరిగినట్టు, తెలంగాణ వచ్చినటువంటి 14 నెలల్లో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినట్టు, ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి అందరికీ అన్ని రకాలుగా సహకారం అందించినట్టు, మహిళలకు సహకారం అందించినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసంగం ఉన్నది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఆయన చెప్పాడు ముస్లింలు బీసీలుగా చేరిస్తే తప్పేంటి అని. బరాబర్ తప్పే. ఈ హైదరాబాద్ నగరంలో 150 మున్సిపల్ డివిజన్లుంటే అందులో 50% సీట్లు బీసీ సామాజిక వర్గాలకు రిజర్వ్ చేస్తే కార్పొరేషన్లో కార్పొరేటర్లు, అందులో 30% పైన అంటే 30 సీట్లకు 50 సీట్లలో 30 సీట్లకు పైగా మజ్లిస్ పార్టీ అభ్యర్థులే గెలిచినటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంది. ఈ ప్రమాదాన్ని మేము హెచ్చరిస్తున్నాం. గతంలో కూడా బీసీడీలో కొంతమంది ముస్లింలు కులపరంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొత్తం ముస్లింలు ఉన్నటువంటి 99% మందిని బీసీలుగా తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీలకు అన్యాయం చేస్తుంటే తప్పకుండా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు ఉంది. కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు బుజ్జగింపు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డారు కాబట్టి, ఆ రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి మీరు మరి ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ను మేము వ్యతిరేకిస్తున్నాము. బీసీల రిజర్వేషన్స్ మేము ఎప్పుడూ వ్యతిరేకించలేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం, పచ్చి అబద్ధాలు మాట్లాడము, పచ్చి మోసపూరితమైనటువంటి మాట్లాడము, మరి కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమాత్రం తేడా లేదు. కేసీఆర్ కూడా అదే విధంగా మాట్లాడేటువంటి వాడు, అదే నడవడి, అదే పద్ధతి. ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ నుంచి పునికి పుచ్చుకున్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. పచ్చి అబద్ధాలు, ఒక్కటి కూడా ఆయన మాట్లాడిన దాంట్లో నిజాలు లేవు అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా బీసీ జనాభా సేకరణకు అనుకూలంగా ఉందని ప్రకటన చేశాం. ఎక్కడ కూడా మేము వ్యతిరేకించలేదు. మరి ఈరోజు ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. ఈ యొక్క అమెరికాకి సంబంధించి ఎవరైతే అమెరికాలో దాక్కున్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా వారిని భారతీయ జనతా పార్టీ రక్షిస్తుందని మేము మొదటి నుంచి కూడా అడుగుతున్నాం. మేము ఇప్పుడు కూడా హైకోర్టులో కేసు వేసాం. భారతీయ జనతా పార్టీని బాజాప్తా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతున్నదో అది సిబిఐకి ఇవ్వాలి. అది ఇంటర్ స్టేటు ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ఉన్నది కాబట్టి అది సిబిఐకి ఇస్తేనే ఆ కేసు త్వరితగతిన జరుగుతుందని చెప్తే అది ఇవ్వకుండా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీఆర్ఎస్తో కుమ్ముక్కై ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసును నిర్వీర్యం చేసినటువంటి చరిత్ర ఈరోజు ముఖ్యమంత్రి. జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టారని, పెద్ద ఎత్తున మధ్య దళారీ వ్యవస్థ ఈ యొక్క టెలిఫోన్ ట్యాపింగ్లో ప్రజలను మోసం చేసిందని, బెదిరించిందని ఓ దిక్కు కోర్టులో పిటిషన్ వేస్తూ, మరొక దిక్కు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ బాజాప్తా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు తన అసమర్థతను,
ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా తెలంగాణలో, భారతీయ జనతా పార్టీ ఉందా ఈరోజు తెలవాల్సిన అవసరం ఉంది. మూసీ ప్రక్షాళనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమట. కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలట. కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి మూసీ ప్రక్షాళనకు ఎందుకో చెప్పాలి. చాలా స్పష్టంగా పదే పదే తెలంగాణ ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ తరఫున స్పష్టం చేశాం. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, కానీ మూసీ ప్రక్షాళన పేరుతో అనేక వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టకుండా ఉన్నంతలో మీరు మూసీ ప్రక్షాళన చెయ్యండి. గోదావరి నీళ్ళు తెస్తారా, కృష్ణా నీళ్ళు తెస్తారా, మూసీలో ప్రవహింపజేసి నల్గొండ జిల్లా రైతాంగానికి ఇవ్వండి అని చెప్పి కూడా బాజాప్తా భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన చేశాము. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందా? అమెరికాలో చట్టాలు ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి చొరవంటి ఒక ఉత్తరం తీసుకుపోయి ఢిల్లీకి ఇస్తే విదేశాల నుంచి వస్తారా? ఎప్పుడో బాంబేలో జరిగినటువంటి బాంబు పేలుళ్లలో అమెరికా కోర్టు అనుమతితో మొన్న తీసుకురావడం కోసం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మధ్యలో అనేక సంవత్సరాల తర్వాత అదేదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్తో కుమ్ముక్కైందని కాదు, మేమే స్వయంగా ఈ కేసు మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలని హైకోర్టులో భారతీయ జనతా పార్టీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాం. కేసు నడుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు మేము వదిలిపెట్టామనే విషయాన్ని మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు భారతీయ జనతా పార్టీ చెప్పిన విధంగా, కోర్టులో కోరిన విధంగా సిబిఐకి అప్పగించండి. కేసు ఏ రకంగా ముందుకెళ్ళదో మేము చూస్తామని సందర్భంగా మనవేస్తా ఉన్నాను. చీకటి ఒప్పందాలు చేసుకున్నటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మజ్లిస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీతో చీకటి ఒప్పందాలు, కమ్యూనిస్టు పార్టీతో చీకటి ఒప్పందాలు, దేశ వ్యతిరేక శక్తులతో చీకటి ఒప్పందాలు చేసుకునేటువంటి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాము, ఏదైతే చేస్తామో అదే చెప్తాము. రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. మీ అబద్ధాల ఉపన్యాసాలతో వెనుకాడు వేసేటువంటి పార్టీ మాది కాదు. ఈరోజు మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్డుకు అనుమతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే మంజూరు చేయించినాం. మేము రేవంత్ రెడ్డి రోజు ముఖ్యమంత్రి కాలా, రీజనల్ రింగ్ రోడ్డు తెచ్చింది నేను. ఈరోజు ఆయన నా మీద ఆరోపణలు చేస్తున్నాడు. రీజనల్ రింగ్ రోడ్డు అనుమతి రాకుండా అడ్డుకుంటున్నాడు. ప్రధానమంత్రిగా చెప్తున్నట్టు ఇవ్వకుండా. ఇంత దిగజారి ఒక ముఖ్యమంత్రి స్థాయి మరిచి ఈ రకంగా మాట్లాడము, ఇది తెలంగాణ సమాజం అంతా కూడా మరి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ స్థాయిలో ఆయనలాగా మాట్లాడము మాకు మనసు ఒప్పుకోదు, మాకు అలవాటు లేదు. కొద్ది గొప్ప నైతిక విలువలు ఉన్నాయి, మాకు నైతిక విలువలు ఉన్నాయి. కాబట్టి గత అనేక సంవత్సరాలుగా ఇదే పార్టీలో ఇదే జెండా మోస్తా ఉన్నాను. ఆయనలాగా పార్టీలు మారలా, ఆయనలాగా పార్టీలు మారలా, గంటకో మాట మాట్లాడలే. దయ్యమైన సోనియా గాంధీ దగ్గరకు పోయి ఈరోజు దేవతని కాళ్ళు పట్టుకోలేను. నేను నా పార్టీ ఏదో, నా సిద్ధాంతం ఏదో, నా జెండా ఏదో, నేను నమ్మినటువంటి లక్ష్యం ఏదో, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాను తప్ప ఆయన భారతీయ జనతా పార్టీని నన్ను విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు రేవంత్ రెడ్డికి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎందుకు వస్తుంది ఇదంతా? 27న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా
విస్తృతంగా మేము పర్యటన చేశాం కాబట్టి ఆయనకు కడుపు మంట. నిన్ను ఎవరు తిరగొద్దన్నారు? మరి మీ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు ఎందుకు పోటీ పెట్టుకోలే? ఎందుకు ఈరోజు కడుపు మంట? ఎవరో ఢిల్లీ నుంచి తిడితే ఈరోజు ఆధార బాధారగా ప్రచారానికి వెళ్ళి ఆయన పార్టీ నాయకుల మీద ఉన్న కోపమంతా, ఆయన పార్టీ ఓడిపోతున్నంత కసితో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ మీద, నా మీద విరుచుకపడితే మేము భయపడము. రేవంత్ రెడ్డి, మీరు ఎంత తిడితే తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాకు అంతగా ఉంటాయి. ఎందుకంటే మీ మీద తెలంగాణ ప్రజలు అంత కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తే, లేకపోతే రోజు ఊళ్ళలోకి వెళ్తే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, వివిధ సామాజిక వర్గాలు కానీ మీ పట్ల ఏ రంక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత అంతా కూడా మీరు తిడితే మీ శాపనార్థాలే మాకు ఆశీస్సులుగా మారుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మేమేమి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడము, ఎవరికి అదరము, ఎవరికి బెదరము. మేము నీతి నిజాయితీతో బతికేటువంటి వాళ్ళము. మీలాగా కోట్ల చుట్టూ, జైళ్ళ చుట్టూ, పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. మేము ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనో, మేము ఎమ్మెల్యేలం అవుతామనో, ఎంపీలు అవుతామనో, కేంద్ర మంత్రులం అవుతామనో, పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు అవుతామనో మేము ఈ పార్టీలో చేరలేదు. ఈ దేశం కోసం పార్టీ సిద్ధాంతం నమ్మి పార్టీలో చేరాము. నీలేగా సకల పార్టీ నాయకుడు కాదు. మేము భారతీయ జనతా పార్టీ ఏకపార్టీ నాయకులం. మేము ఈరోజు అనేక రకాలుగా మాటకు ముందు మోటీ 12 సంవత్సరాలు అయిందంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన ఇంతకుముందు అన్నాడు బండి సంజయ్ గారిని, ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నన్ను కానీ బండి సంజయ్ గారిని మాట్లాడు, ప్రధానమంత్రి గారిని మాట్లాడు, మంత్రులకు కొన్ని తెలియకపోవచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని అడగాలి అన్నాడు. ముఖ్యమంత్రి గారు తెలియకపోతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారో లెక్క తెలియదు ఆయనకు. 12 సంవత్సరాల నుంచిగా ప్రధానమంత్రి పనిచేస్తున్నాడు. 12 సంవత్సరాల మోడీ పాలన అంటాడు. 10 పూర్తయింది, ఇప్పుడు ఇంకా 11 కూడా రాలా. మాటకు ముందు మిగతా వాళ్ళని విమర్శించినప్పుడు ఒక వేలు చూపిస్తున్నప్పుడు 4 వేలు నీదికు చూపిస్తున్నాయి అనే విషయము ఆయన అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన మోడీతో కొట్లాడతాడట. తెలంగాణలో నీ కొట్లాట అయిపోయింది. 14 నెలలకే నీ కొట్లాట అంతా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక నువ్వు మోడీతో ఏం కొట్లాడతావు? మీ నాయకుడు కొట్లాడి గాడి పక్కన పెట్టేశాడు. మీ నాయకుడు కొట్లాడి మొత్తం కాంగ్రెస్ పార్టీని జీరో చేశాడు. ఇక నువ్వు ఇచ్చి కొట్లాడతావా? ఈరోజు 3 రాష్ట్రాల్లో ఉంది మీ పార్టీ. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను నీలాగా మాట్లాడాను, గారైనా మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఈరోజు దేశంలో? ఈయన వచ్చి మోడీతో కొట్లాడతాడట. దానికి కేసీఆర్ సహకారం కావాలట. కలిసి కొట్లాడండి. మొన్న కేటీఆర్ అన్నాడు కదా, ఢిల్లీ ఫలితాల తర్వాత కేటీఆర్ ఏమన్నాడు మొన్న? రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వ్యక్తులను దగ్గరకు తీసుకొని భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయాలి, ఎదుర్కోవాలి అన్నాడు ఆయన. అంటే ఎవరితో కలిసినట్టు? ఇటీవల జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక గిరిజన బిడ్డను మేము రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిది ఎవరు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయలేదా? ఈరోజు కేసీఆర్ మీ పార్టీ ప్రభుత్వంలో ఢిల్లీలో మంత్రిగా లేరా? నువ్వు లేకపోవచ్చు ఆ రోజు మీ పార్టీలో. ఆ రోజు రేవంత్ రెడ్డి లేడు, కానీ మీ పార్టీ అయితే ఉంది కదా, మీ పార్టీలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశాడు కదా. ఇదే హరీష్ రావు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు కదా. ఈరోజు
ఈరోజు అనేక విషయాల్లో ఇర్రెస్పాన్సిబుల్గా రేవంత్ రెడ్డి గారు తన ఉపన్యాసంలో మాట్లాడాడు. ఎక్కడ కూడా ఎలక్షన్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాడు, గ్రాడ్యుయేట్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాడు, పట్టభద్రుల గురించి చాలా తక్కువ మాట్లాడాడు, రాజకీయాలు ఎక్కువ మాట్లాడాడు. మేము ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి మా ప్రచారంలో ఈరోజు కూడా రేపు కూడా మేము GO 317 గురించి మాట్లాడాము.